ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని జీవము కలిగిన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి నేను మహిమ చెల్లించుచున్నాను. ఆమేన్. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, మంచి చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ మన జీవితంలో అంత మంచి చూపించలేరు. అయితే దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే మన పట్ల మంచి చేసే గొప్ప దేవుడు. ఆమేన్. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క దినం దేవుడు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. ఎవరి కొరకు ఎదురు చూడాలండి? వైద్యుల కొరక. అనేక సందర్భంలో మనం బలహీనమైనప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవును కదా? దేవుణ్ణి కన్నా వైద్యులు మనం ఎక్కువగా నమ్ముతాం. ఏదో ఒక సిక్నెస్ వచ్చిందో, బలహీనం అయిపోయా మనము. సో అలాంటి పరిస్థితుల్లో త్వరగా మనము వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని, అప్పటి వరకు పొందని బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. అది ఎటువంటి బలహీనత అయినా పర్వాలేదు. అది శారీరకంగా ఉన్న బలహీనత అయినా, మానసికంగా అయ్యే బలహీనతనైనా, కానీ ఆధ్యాత్మికంగా మనము బలహీనులమైనప్పటికీ దేవుని వైపు చూస్తూ, దేవుని ఎదురు చూస్తూ, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన ఎడల దేవుడు మనకు అప్పటి వరకు మనము ఎరుగని ఒక బలాన్ని, అప్పటి వరకు మనం పొందలేని ఒక శక్తి కలిగిన బలాన్ని మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఒక ఆలోచన అయి ఉండొచ్చు, ఆలోచించే విధానాన్ని మనము మార్చుకోగలం ఆ బలము ద్వారా. అప్పటి వరకు అల్పంగా ఆలోచించవచ్చు. అయితే దేవుని బలము పొందుకున్నాక ఒక ధైర్యముతో ముందడుగులు వేస్తూ పెద్ద ఆలోచన కలిగి మనము జీవించవచ్చు. ఆమేన్. అందును బట్టి దేవుని ఎదురు చూద్దాం, దేవునిలో మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు మన పట్ల ఎంతో మంచి చేయాలని, తన బిడ్డలుగా మనం ఉన్నతంగా ఎదగాలని, తన బిడ్డలుగా ఉన్నతంగా మనము అనేకులకు ఒక వెలుగుగాను, అనేకులకు తండ్రి అయిన దేవుని ప్రకటించు వారిగాను ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుచున్నాడు. ఎటువంటి బలహీనతలను ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేని బలహీనత నీలో ఉందేమో, ఏ బలహీనత అయినా పర్వాలేదు. నీ పక్క వారికి చెప్పుకోలేని అంత బలహీనతలో నువ్వు ఉన్నావేమో. నీ కుటుంబస్తులకు, నీ భర్తకైనా, నీ భార్యకైనా అలాంటి బలహీనత దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధానంలో, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇంతవరకు మనుషుల కొరకు ఎదురు చూచావేమో. వస్తే నాకేదో ఒక శక్తి వస్తుంది, నేను బలం పొందుకుంటాను. అయితే మనుషులు మనల్ని అనేక సందర్భాలు తమ మాటల ద్వారా బలహీనపరుస్తారు, కృంగదీస్తారు, అవును కదా? మరి మాటలు మనకు ఎంతో కృంగుదలను అనుగ్రహిస్తుంది, దుఃఖాన్ని అనుగ్రహిస్తుంది, వేదన పడుతుంది, అవును కదా? అయితే దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఆదరించే మాటలు, జీవము కలిగిన మాటలు మన యేసయ్య మాటలు, బలాన్నిచ్చే మాటలు మన యేసయ్య మాటలు. అలాంటి మాటలు వినుచుండగానే ఇక్కడ నేను ఒక బలాన్ని మనం పొందుకుంటామండి. ఆ బలముతో అంతవరకు చేయలేని పనులు కూడా, చేయలేని ఆలోచనలు కూడా, ముందడుగు వేయలేని అడుగులు కూడా మనము ముందడుగులు వేసి మనము దేవుని కొరకు నిలబడతాం. ఎప్పుడు తెలుసా? ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు నూతన బలాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అలాంటి నూతన బలంలో మనము నడుస్తూ దేవుని కొరకు ఎదురు చూచు ఆ నూతన బలాన్ని పొందుకొని దేవుని కొరకు మనం జీవిద్దాం. మీ ఏ విజ్ఞాపనైనా కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతులైన గొప్ప దేవా, అయ్యా, ఎవరైతే ఈ వాగ్దానం చూస్తున్న వారు బలహీనతలు ఉన్నారో
వాటన్నిటి నుండి వారిని విడిపించి నూతన బలాన్ని మీరు అనుగ్రహించి నీ కొరకు అయ్యా జీవించే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున అందరినీ నీ పాదాల చెంతకు అప్పచెప్తూ అడిగి వేడుకొని పొందున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.